ఈ రోజు ఫస్ట్ టైం అమ్ముకి పపాయ పెడుతున్నాను. పపాయ వేడి చేస్తుంది అంటారు కదా, అందుకే కట్ చేసి 20 మినిట్స్ ముందు వాటర్లో ఉంచి తీసాను. ఇలా చేయడం వల్ల వేడి చేయదు అంటారు. పపాయ అనే కాదు, మ్యాంగో కూడా తినే ముందు వాటర్లో కొంచెం సేపు ఉంచిన తర్వాత తినండి, అది మనకైనా పిల్లలకైనా. ఇక్కడ నేను బాగా పండిన పపాయని తీసుకున్నాను. ఇలా పండింది తీసుకోవడం వల్ల ఫింగర్స్తో నలిపితే ప్యూరీలా అయిపోతుంది. నేను ఇప్పటి వరకు అమ్ముకు పెట్టిన ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చేత్తో నలిపే పెట్టేశాను. కానీ పపాయ కొంచెం టైం పడుతుంది మెత్తగా అవ్వడానికి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోండి, ఎందుకంటే దానికి డైరెక్ట్ కరెంట్ సప్లై లేకుండా బ్యాటరీ లేదా ఛార్జింగ్తో రన్ అవుతుంది కదా. బట్ ఇలా వీలైనంత వరకు చేత్తో మెత్తగా చేసి పెట్టడానికి ట్రై చేయండి. అండ్ పపాయాని వీక్లో వన్స్ లేదా 10 డేస్కి వన్స్ పెట్టండి, ఎందుకంటే అందరి పిల్లలకి డైజెస్ట్ కాదు అండ్ వేడి కూడా. లాస్ట్ టైం నేను ఫ్రూట్ పెట్టినప్పుడు వాటర్ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాను కదా, కొంతమంది వాటర్ ఇవ్వచ్చు అన్నారు, ఇంకొంతమంది రీజన్ చెప్పారు. ఫ్రూట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు వాటర్ ఇస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయని వాటర్ ఇవ్వద్దు అంటారు. బట్ ఎక్కువ తాగించకుండా ఒక స్పూన్ అలా ఇవ్వండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళ గొంతు దిగడం కొంచెం కష్టం అవుతుంది. అలా అని గ్లాసు నీళ్లు మాత్రం తాగించకండి. పపాయాని మెత్తగా చేయడానికి నాకు 10 నిమిషాల పైనే టైం పట్టింది. ఇంక నేను దీన్ని అమ్ముకు తినిపించేసి దిష్టి తీసేస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.